నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో ముంతా తుఫాను తీవ్రంగా వ్యాపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో అన్నీ తెలుసుకుంటూ ఏ ప్రాంతాల్లో వ్యాపిస్తుంది విజృంభంగా అనేది ముఖ్యంగా తెలుసుకుంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు శవ రాజకీయాలు చేయడానికి కుట్రలు చేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో వారి స్టూడియోలో అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఏపీలో ముంతా తుఫాన్ అనేది తీవ్రంగా వ్యాపిస్తుంది. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పటికెప్పుడు అలర్ట్గా ఉంటూ ఎక్కడికక్కడ ఏ ప్రాంతాలు తీవ్రంగా విజృంభిస్తుందో అనేది టెలికాన్ఫరెన్స్ ద్వారా చూస్తూ ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి వైసీపీ వాళ్ళు శవ రాజకీయాలు చేయడానికి ముందుకు అడుగులేస్తున్నారు. అసలు నిజంగా ఎలా చూడాలి దీన్ని? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు డీల్ చేసే విధానం మొంతా తుఫాన్ని దానికంటే ముందు గతంలో ఇదే వైజాగ్ ప్రాంతానికి సంబంధించి హుద్హుద్ తుఫాన్ గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆనాడు హుద్హుద్ తుఫాను ఇంతకంటే ఎక్కువగా నష్టాన్ని కలగజేసింది. సాక్షాత్తు ఆనాడు ప్రధానమంత్రి ఇదే నరేంద్ర మోడీ గారు కూడా ఫోన్ చేసి ఆయన సంభాషించడము అన్ని వివరాలు సేకరించడము చాలా నష్టం గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రజలకు కానీ కొంత నష్టం అయితే కలిగింది. అయినప్పటికీ కూడా వారం రోజులు అక్కడే బస చేసి ఇక్కడ నేను ఎందుకు డిఫరెన్షియేట్ చేసి చెప్పాలని చూస్తున్నానంటే ఈ హుద్హుద్ తుఫాన్ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక శుభ కార్యక్రమం ఉండేది. అయినప్పటికీ కూడా ప్రజలతోనే మమేకమయ్యి క్యారావాన్లోనే 7 రోజుల సమయం గడిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజల పట్ల ఏ విధమైనటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఆ సీఎం ఏ విధంగా ఉంటాడు అని తెలియజెప్పడానికి హుద్హుద్ తుఫాన్ అనేది ఒక ఎగ్జాంపుల్ మనకు. మరి ఈరోజు మొంతా తుఫాన్ 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము. ఇంతకుముందు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఏ తుఫాన్ వచ్చినా ఏ వరదలు వచ్చినా మనకి ఇంత అలర్ట్ వచ్చేదా? ఖచ్చితంగా లేదు. కానీ ఈ 2-3 రోజుల లోపలే ప్రజలందరినీ ఈరోజు 3 మినిస్టర్లు అండి ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు నారాయణ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ వాళ్ళను పరిగెత్తిస్తూనే ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మొత్తం క్షేత్రస్థాయిలో మొత్తం అంతా పరిశీలన చేసి కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ యుద్ధ వాతావరణం అంటే ఒక ఏ విధంగా ప్రజలని క్షేమంగా మనము సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చాలామందిని తరలించారు. మరి దాదాపు కొన్ని వందల సంఖ్యలో జేసీబీలు దానికి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ అన్నీ సమకూర్చడము, మరి ఆహార వస్తువులకు సంబంధించి మరి నిత్యావసర వస్తువులకు సంబంధించి మరి నీరు టెలికాం విద్యుత్తుకు సంబంధించి పునరుద్ధరణ పనులు ఏ విధంగా చేయగలగాలి, ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడము, మరి లోకల్ ప్రజాప్రతినిధులను లోకల్ నాయకులను అప్రమత్తం చేయడము, ప్రజలు కూడా మీకు పనులు ఉంటే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దండి, ఎక్కడికెక్కడ ఒకవేళ మీరు ప్రయాణించవలసి వస్తే హైవేలో పక్కన వాహనాలు నిలుపుకొని ఉండండి, ఎక్కడ ప్రయాణించొద్దని చెప్పి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసుకుంటూ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు ఇందాక అడిగారు ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అని. టు బి ఫ్రాంక్లీ ఇదే విజయవాడలో బుడమేరు అని చెప్పేసి అప్పుడు వరదలు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడం జరిగింది. కనీసము వరదలు అయిపోయినటువంటి 15 రోజులకు గానే ఆయన అక్కడ ప్రాంతానికి రాలే. ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను మాజీ ముఖ్యమంత్రి అంటున్నానంటే అప్పటికప్పుడు దిగిపోయారు. అయినప్పటికీ కూడా అదే విజయవాడ ప్రాంతంలో 5 ఏళ్ళు ఉన్నారు. అయినా కూడా విజయవాడలో బుడమేరు వరదలు వస్తే దాని మీద కూడా రాజకీయం చేసినటువంటి చరిత్ర ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఆయన ప్రకటించినటువంటి ₹1 సాయం ఈ పొద్దుడికి అందిందో లేదో ఎవరికి తెలియదు. సాక్షాత్తు హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. మాకు ₹1 విరాళం అన్నారు, ఇప్పటికీ ఇంకా రాలేదు, మరి అది ఎప్పుడు వస్తుందని చెప్పేసి. తిత్లీ అప్పుడు కూడా ₹1 ప్రకటించారు, హుద్హుద్ అప్పుడు కూడా ₹1 ప్రకటించారు. ఇప్పటికీ ఆ సాయాలు అందినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఏమన్నంటే ఆ ₹1 సంబంధించినటువంటి ఆహార వస్తువులు నీటి ప్యాకెట్లు అవి ఇవి మేము పనిచేసామని చెప్పేసి దొంగ లెక్కలు చూపించడం అనేది పరిపాటిగా మారిపోయింది. మరి ఈరోజు మీరు అంటున్నారు శవ రాజకీయాలు చేయడానికి వైసీపీ తుఫాను మొంతా తుఫాను కాస్త వైసీపీ తుఫాను అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సంబంధించి లోకల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వాళ్ళ తరపున వీలైనంతగా ఎంతవరకు మనం సంక్షేమం ప్రజలకి ప్లస్ నిత్యావసర వస్తువులు కానీ ప్రజలను అప్రమత్తంగా ఉంచడం కానీ వాళ్ళ కార్యకర్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళ ప్రజలు కూడా ఉంటారు కదా, డెఫినెట్గా వాళ్ళని అభిమానించడం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి నాయకుల్ని తీసుకొని
మరి ఆయన కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు మీ వంతుగా మీరు చేయండి, మన ఆంధ్ర మన ప్రజలను మనం కాపాడుకోవాలి అనే ఒక బాధ్యత అయినటువంటి ఒక నాయకుని మనం ఈరోజు చూడగలుగుతున్నామా ప్రతిపక్షంలో? ఎక్కడా లేదు. అంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో చూసుకోండి మీరు, ఒక తమిళనాడు ఒక మహిళ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఏమనంటే ఆంధ్ర సీఎం కంటిన్యూస్లీ వాచింగ్, అంటే ఆయన మానిటరింగ్ చేస్తున్నారు, అంటే ఈ తుఫాన్కి సంబంధించి మొత్తం అన్ని విషయాలు మానిటరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టారు. కింద తమిళనాడు సీఎము అంటే మానిటరింగ్ విత్ బైసన్ మూవీ అని చెప్పేసి, అంటే వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి మూవీలో ఆయన బిజీగా ఉన్నారని చెప్పేసి తమిళనాడు ప్రజలు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆంధ్ర సీఎంతో పోలుస్తూ ఈ విధంగా ఉండాలి బాధ్యత అయినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈరోజు తమిళనాడు ప్రజలు సైతం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ నొక్కి ఒక్కానించి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇబ్బంది కలుగుతూ ఉంది, మరొక వైపు కొడుకు నారా లోకేష్ గారిని చూస్తూ పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఐటీ మినిస్టర్లకి వాళ్ళకు పెద్ద తలనొప్పి అయిపోయారు. ఎందుకంటే తండ్రి కొడుకులు వీళ్ళ వేగాన్ని అందుకోవడము, వీళ్లకు సామాజిక బాధ్యత, ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఇవ్వాలనే తపస్సు వీళ్ళలో ఉంది. కాబట్టే ఈరోజు అది మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు ఇదొక ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలామంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాకు పెట్టుబడులు రావు, మాకు సంక్షేమం రాదు, మాకు ఇంత తుఫాను 2-3 రోజుల నుంచి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ ఎమ్మెల్యేలను, మంత్రులను, కార్యకర్తలను, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ఈ రోజుకి కూడా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రులు వంగళపూడి అనిత గారు సమస్త అధికార యంత్రాంగం సమీక్షిస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దాదాపు కొన్ని వందల సంఖ్యలో కెమెరాలను పెట్టేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా దానికి టోల్ ఫ్రీ నెంబర్లు, కాల్ సెంటర్లు, ఎవరికి కాల్ చేయాలి, లోకల్ అని చెప్పేసి ప్రతి ఒక్క మొబైల్కి మెసేజ్ వెళ్ళడము, ఈ విధంగా చేయడం ద్వారా ఈ రోజుకి స్టిల్ ఇప్పటికీ ఇంత చిన్న నష్టం కూడా కలగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. అంటే బికాస్ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ 4వసారిగా ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే అయితే మనం ఖచ్చితంగా చెప్తాం. ఈ రోజున ఏపీలో ముంతా తుఫాను తీవ్రంగా వ్యాపిస్తుంది కదా, మరి ప్రజలు ఏ ప్రాంతాలు అలర్ట్ ఉండాలి, గంటకి ఎంత వేగంతో దూసుకొస్తుంది అనేది మనకు వస్తుంది సమాచారం. దాదాపు 17 నియోజకవర్గాల్లో ఇది ఎక్కువ ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కాకినాడ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ జిల్లాలలో ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అంతర్వేది దగ్గర ఇది తీరం దాటి వెళ్తాది అని చెప్పేసి ముందు నుంచి చెప్తానే ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇటు విజయవాడ వరకు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 17 నియోజకవర్గాలు మొత్తం అన్ని ఆ యొక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను, మినిస్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడము, మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో సంభాషించారు. ఈ మొంతా తుఫాను పైన కూడా మనకు సమాచారం అందినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏ ప్రాణ నష్టం కూడా జరగదు, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ ఉన్నది అంటే మేరా పాస్ సీఎం సాబ్ చంద్రబాబు నాయుడు కాబట్టి, సో ప్రజలకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఏ డోకా లేదనైతే మనకు ఖచ్చితంగా చెప్పచ్చు. సరే, మీరు అన్నట్టు ఈ రోజున ఏ డోకా లేదని మనం అనుకుంటున్నాం, ఓకే, ప్రజలు కూడా అనుకుంటుంది, ఓకే. అయితే వైసీపీ వాళ్ళు నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు శవ రాజకీయాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడ శవం లేస్తుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా దుమ్మెత్తిపోయాలన్నట్టు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కుట్రతో పన్ని ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఒక సామెత ఉందండి, పీనుగులు మోసినోడికి పిత్తులు బరువా అని. అంటే ఇప్పుడు ఈ శవ రాజకీయాలు చేసే వాళ్ళకి ఈ మాటలేం కొత్త కాదు, వాళ్ళకి ఇలాంటి విమర్శలేం కొత్త కాదు. సో ఈ సామెత ఎందుకు నేను చెప్తున్నానంటే, వాళ్ళ ఎంతసేపు అధికారమే పరమావధి, నిజంగా వాళ్ళకి ఆ హృదయం ఉండి ఉంటే, ప్రజల పట్ల ఉండి ఉంటే, ఒక బాధ్యతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉండి ఉంటే, ఈ పార్టీకి ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని, ఒక మోడల్గా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని ఆయన కూడా వాళ్ళకి సంబంధించినటువంటి 17 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉంటారుగా, ఇన్ఛార్జ్ సమన్వయకర్తలు ఉంటారుగా, మరి ఎంపీ క్యాండిడేట్ మాజీ శాసనసభ్యులు ఉంటారు, మాజీ మినిస్టర్లు ఉంటారు, వాళ్ళందరినీ అప్రమత్తం చేసి మీ వంతుగా మీరు చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయొచ్చు కదా. ఎక్కడ కనపడుతుంది? ఎలక్షన్లకు వచ్చేదలకే
నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ప్రజలు, నా 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 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే అనే స్లోగన్సే తప్ప ఎక్కడా వాళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది ఈ మొంతా తుఫాన్ సాక్షిగా మనం చెప్పచ్చు. మరి ఈ ముంతా తుఫాన్ వల్ల ఇప్పుడు ప్రజలకి మేము అండగా ఉంటాము అని వైసీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు బుడమేరు వరదలే మనం చూసాము, తిత్లీ తుఫాన్కు ప్రకటించిన సహాయము చూసాము, హుదుహు తుఫాన్ ప్రకటించినటువంటి సహాయం చూసాము. ఎక్కడైనా ప్రజలకు అందిందా? నిజంగా ఈరోజు బుడమేరు వరదల సాక్షిగా మనం మొదటి నుంచి చెప్పిన అంశం ఏంది? ఇచ్చినటువంటి ₹1,00,00,000 చెక్కు ఎక్కడికి పోయింది ఎవరికి తెలియదు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. ఆ ₹1,00,00,000 సహాయం ఇప్పటికీ అందలేదు మహాప్రభు అని సాక్షాత్తు హోంశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా అడుగుతూ ఉంటే, నిజంగా అలాంటి బాధ్యతైనటువంటి నాయకుడు అయితే ఈరోజు డైరెక్ట్ వైజాగ్లో అక్కడ నొవాటల్ హోటల్లో కూర్చొని మానిటరింగ్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. బెంగళూరులో కూర్చొని మీరు అప్రమత్తంగా ఉండండి సింపుల్ ట్వీట్ వేసి ఐఫోన్ ఏదో 17 Pro Max అని చెప్పేసి ఏదో మొబైల్ కొన్నారంట. ఆ మొబైల్లో బిజీగా ఉన్నారు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫోన్ లేదని చర్చ గతంలో జరిగింది, మరి ఇప్పుడు ఫోన్ ఉందని చెప్తున్నారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి గురించి చెప్పడానికే ఐఫోన్ 17 Pro Max ఏదో కొన్నారు, కొత్తగా వచ్చినటువంటి వర్షన్. దాంట్లో గేమ్స్ ఆడుకుంటా ఆయన ఏదో ఉన్నారు బెంగళూరు ఎలంక ప్యాలెస్లో అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. నిజంగా దానికి కనీసం ఐఫోన్ 17 Pro Max కూడా ఒక ట్వీట్ వేయచ్చు ప్రజల పట్ల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్రైసిస్లో ఉన్నప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే గుర్తుకొస్తారు. పంచపక్ష ప్రమాణాలు ప్లేట్లో పెట్టి అధికారం అనుభవించంటే ఎవరైనా చేసేటువంటి పని. ప్లేటులో ఏమీ లేనప్పుడు అన్నీ సమకూర్చేటువంటి వాడే నాయకుడు. ఇది ప్రజలు గ్రహించారు కాబట్టే 164 సీట్లు, 94% స్ట్రైక్ రేటు, దేశంలో కని వినెరుగని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానటువంటి మెజారిటీ కేవలం కూటమి ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చింది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏపీలో ముంతా తుఫాన్ అనేది వాయుగుండం తీవ్రంగా ఉంది కదా, ఇది ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులకి? 29 వరకు లాస్ట్ అని చెప్పారండి. 27, 28, 29 ఈ 3 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సో నాకు నమ్మకం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని సమీక్ష చేస్తున్నారు అంటేనే ఆనాడు హుదుహు తుఫాన్ రోజు వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉన్న ఏ విధంగా అయితే ప్రజల కోసం పరితపించి వైజాగ్ వెళ్ళి క్యారావాన్లో 7 రోజుల సమయం అక్కడ ఉన్నారో, ఈనాడు అదే వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒక శుభకార్యం ఉంది. నారా రోహిత్ గారి యొక్క పెళ్ళి ఉంది. అయినప్పటికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రియల్ టైం గవర్నమెంట్స్ ఆఫీస్లో కూర్చొని నిత్యం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ చేస్తూనే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇన్ఛార్జ్ మంత్రులను అప్రమత్తం చేస్తూనే కార్యకర్తలను కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీస్తూ జాగ్రత్తగా ఉన్నానని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.